నా పేరు ప్రసుపల్లి రమేష్. మా గ్రామం జానకిపురం. నేను మొన్న గడిచిన ఎన్నికల్లో వార్డు మెంబర్గా గెలిచి 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ కోసం పనిచేస్తున్న క్రమంలో నన్ను గుర్తించి మండల పార్టీ ఉపాధ్యక్షుని పదవి ఇవ్వడం వల్ల పార్టీలో తిరగడం కూడా జరిగింది. మొన్న శివరాత్రి రోజున జానకిపురం గ్రామ నాయకులు ప్లస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మల్లన్న పుట్టకాడికి వెళ్ళడం జరిగింది. ఆ టెంట్ కింద నిల్చుంటే ఆ టెంట్కు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఇట్లా హెడ్లైన్ ఉన్నది. ఆ ఫోటో నేను తీసి కింద జానకిపురం గ్రామంలో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని మాత్రమే పెట్టాను. ఎవరి పేర్లు ఏం మెన్షన్ చేయలేదు. దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని నాపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన 4 నుండి 5 రోజులకు డాక్టర్ తాటికొండ రాజన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం తర్వాత సోమవారం నాడు, ఈ రోజు వీలు కాదనుకున్నారో ఏమో, సోమవారం నాడు నేను మడికొండ మైన్స్లో పనిచేస్తున్న క్రమంలో ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి రమేష్ అని పిలవగానే తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి నమస్తే పెట్టి బయటికి రా అంటే బయటికి రావడం జరిగింది. రాగానే బండి మీద కూర్చోబెట్టుకున్నాను. సీదా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో బండి ఆపి నీ మొబైల్ ఇవ్వు అనగానే మొబైల్ ఇచ్చేసాను. ఆ తర్వాత లోపలి సిఐ గారి దగ్గరికి పోయేసరికి సిఐ గారు ఫోన్ మాట్లాడుతున్నారు. కొంచెం అయినాక తీసుకురా అనగానే మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత తీసుకువెళ్ళంగానే పోవుడే. నేను లోపలికి ఎంటర్ కాగానే కుర్చీలో నుండి లేచి ఎమ్మెల్యే మీద పోస్ట్ పెట్టే మొగోడి వార లంజావడక, నీ ధైర్యం ఎంత, నువ్వెంత, నీ బతికెంత అని నా పిల్లాన్ని అసభ్యంగా మాట్లాడుతూ ముందుగా ఇక్కడ కొట్టడం జరిగింది. తర్వాత ఈడ గుద్దడం జరిగింది. తర్వాత కాలుతోటి తన్ని మరి ఇంకా జస్ట్ ఫ్రంట్ ముందుకు వచ్చి నా మెడలు పట్టుకొని ఇసుకుంటూ నువ్వు ఎందుకు బతుకుతానో, నువ్వు జావాలే, నీ బతికెంత, నువ్వెంత, పోస్ట్ పెట్టటోనివా, ఊర్లో బ్యానర్లు కట్టేటోనివా, నువ్వు ఎంతరా నువ్వు అని చెప్పేసి ఇట్లా పిసికి ఒక్క దెబ్బ లాగి కొట్టంగానే గుయ్యమని కింద పడంగానే తోటి ఆ మన ఎస్ఐ జానిపాషా గారు మరియు వాళ్ళు హోంగార్డులు ఇద్దరు ఆ కానిస్టేబుల్ లేపి రెస్ట్ రూమ్లో విని తీసుకొని పోండి అని చెప్పిండ్రు. రెస్ట్ రూమ్లో తీసుకొని పోయి కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగిపించారు. మళ్ళీ 3 గంటల సుమారుకు అన్నం పెట్టిండు. 4:30 సుమారుకు మళ్ళీ సిఐ పిలిచి, బిడ్డ నేను నీ మీద పడితే ఎట్లుంటుందో చూసినావు కదా, ఇంకొకసారి నీ గ్రామంలో ఎటువంటి పోస్టు పెట్టినా ఏది రిపీట్ అయినా నువ్వు ఏమవుతావో ఇక నీకే తెలియదు బిడ్డ, తెంగారా నువ్వు వీడికి వెళ్ళి అని చెప్పి అనగానే బయటికి రావడం జరిగింది. బయటికి రాగానే మళ్ళీ ఎస్ఐ రూమ్లోకి ఎస్ఐ గారు జానిపాషా గారు పిలుచుకొని నీ పని ఏంది, నువ్వు చేసే వృత్తి ఏంది, నీ పిల్లలు ఎంత, నీ భార్య ఎంత అన్ని అడుగుతా ఉంటే చెప్తున్న క్రమంలో నీ పిల్లమేమో గుడ్లేరబోతుంది, నువ్వేమో సీసలం తీయబోతావు, నీ పిల్లలేమో హాస్టల్లో చదువుతూ ఉంటారు, నీ పిల్లలకు మంచి చదువు చెప్పేలోని నీ బతుకు నీదో బతకారా, అవులేగా, ఎందుకురా చేసుకొని బతకక ఈ పోస్టులు ఏందిరా, నీకేమొచ్చిందిరా అని చెప్పి అసభ్యంగా మాట్లాడి తను మళ్ళీ బయటకు రావడం జరిగింది. మళ్ళీ 5 నిమిషాలకు రెస్ట్ రూమ్లో పిలిచి వాడిని రమ్మనుండ్రి, రమేష్ గారిని రమ్మను అనగానే అంతకు ముందే అక్కడ రాంపూర్ నుండి ఇద్దరు యువకులు ఉన్నారు, వారు కూడా ఉన్నారు సాక్షాత్గా. వారి సమక్షంలో హోంగార్డుల సమక్షంలో నన్ను కింద కూర్చోబెట్టి కాలు జాపరా అని చెప్పి కాళ్ళు జాపి ఒక వ్యక్తి నా మోకాళ్ళ మీద నిల్చొని ఇట్లా గట్టిగా అలిమి పట్టుకొని ఉన్నాడు. ఇంత బెల్ట్ ఒకటి ఉంటుంది ఇంత లావుతోటి, దాంతో చెడా మాడ కొట్టి ఊరి మీద లేని అన్ని చేసి రుద్దుతాండ్రు. ఇక మారారా మీరు అని చెప్పేసి ఇష్టానురహితంగా కొట్టి ఆయన క్యాబిన్కి వెళ్ళిపోయిండు. ఆ తర్వాత నేను లేచి నడిచి తర్వాత నా ఊరి గ్రామ పెద్దలు వాళ్ళు వీళ్ళు 3-4 వచ్చిండ్రు. వచ్చిన క్రమం తర్వాత ఇక నాకు ఇంటికి పంపించారు.